రెసిషన్ అప్డేట్. సో, ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. జనరల్‌గా అంటే రెసిషన్ అనేది ఇండియా మీద ఇంపాక్ట్ ఉందా? లేదా? అనే దాని గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఏ కంట్రీస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నదని మనం మాట్లాడుకోవాలి. సో, రెసిషన్ అంటే ఏంటి? ఇది ఎందుకు ఇండియా మీద ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రాబబిలిటీస్ అంటే రెసిషన్ ప్రాబబిలిటీస్ ఎలా ఉంటాయి? ఏ కంట్రీ మీద ఎక్కువగా పడేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. బట్ ఇప్పుడు ఏంది అంటే ఏ కంట్రీ మీద పడింది? ఏ కంట్రీ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది? అండ్ ఇండియా మీద డైరెక్ట్‌గా ఇంపాక్ట్ ఉందా? లేకపోతే ఇండియా పరిస్థితి ఏందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఏంటి అంటే రష్యన్ అనేది ఎక్కువగా ఏ కంట్రీలో ఉందంటే యూకేలో ఎక్కువగా ఉంది. తర్వాత న్యూజిలాండ్, తర్వాత యూఎస్ఏ, తర్వాత జర్మనీ, తర్వాత ఇటలీ, తర్వాత కెనడా, తర్వాత ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, స్పెయిన్, స్విట్జర్లాండ్, బ్రెజిల్, చైనా లాస్ట్ ఇప్పుడు 5 మాట్లాడుకుంటే స్విట్జర్లాండ్ తక్కువనే. స్విట్జర్లాండ్ అనేది 20% లాస్ట్. తర్వాత వచ్చేసి 19% బ్రెజిల్ మీద, 12.5% చైనా మీద, సౌదీ అరేబియా మీద కొంత, ఇండోనేషియా మీద కొంత. ఇండియా గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్‌గా ఏంటి అంటే డెసిషన్ అనేది దేర్ ఈస్ నో డైరెక్ట్‌లీ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. బట్ ఇండైరెక్ట్‌లీ రేషన్ ఇంపాక్ట్ అనేది దాదాపు 20 కంట్రీస్ పైన పడింది కాబట్టి డెఫినెట్‌లీ డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్‌గా కొంత ఇంపాక్ట్ అయితే ఇండియా మీద ఉంది. రైట్. ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు ఈ విధంగా రేషన్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది? ఏ ఉద్యోగాలు పోతున్నాయంటే చాలా ఉద్యోగాలు పోతున్నాయి. కానీ దాంతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. దీంట్లో ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎవరు ఉద్యోగాలు పోతున్నాయని మాట్లాడుకుంటే ఫస్ట్ ఏంటి అంటే ఎక్కువగా హై ప్యాకేజెస్ టాప్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళని సో, కొంత ఇంపాక్ట్ అనేది కొంత కాదు మేజర్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద పడుతుంది. యాస్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్ కటింగ్ చాలా మందిని కూడా ఉద్యోగాలను తీసి టెర్మినేట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా వరకు టెర్మినేషన్ అనేది ఆహ్, రెసిగ్నేషన్ చేపిస్తున్నారు. బలవంతంగా అంటే డైరెక్ట్ టెర్మినేషన్ కాకుండా ఫోర్స్‌ఫుల్‌గా నీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి రిజైన్ చేపిస్తున్నారు గానీ ఎక్కడ కూడా డైరెక్ట్‌గా మిమ్మల్ని అంటే తీసేయడం అంటే జరగటం లేదు. ఇదొకటి మనం గమనించాలి. అండ్ ఇక్కడేంటి అంటే, ఈ డైరెక్ట్ కాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే, ఎక్కువగా ఏంటి అంటే చాలామంది అనుకున్నారు. సో, నేను గూడా అనుకున్నాను ఏంటి అంటే, ఎక్కువగా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళందరినీ తీసేస్తా ఉన్నారు అని. అండ్ స్కిల్స్ లేనోళ్ళనైతే అలాగూ తీసేస్తారు. దట్ ఈస్ ది హోల్ డిఫరెంట్ థింగ్. ఇక్కడేంటి అంటే, ఇప్పుడు 2 విషయాలు. ఒకటైతే క్లియర్. ఒక విషయం అయితే కన్ఫర్మ్ అది క్లియర్ ఏంటి అంటే, హై ప్యాకేజ్ ఉన్నోళ్ళని తీసేస్తున్నారు. ఓకే. అండ్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేవాళ్ళని గూడా ఎందుకు తీసేస్తున్నారా అంటే, ఇక్కడ ఫేక్ ఎక్స్‌పీరియన్సా, జెన్యూన్ ఎక్స్‌పీరియన్సా గాదు. చిన్న చిన్న సిల్లీ రీజన్స్‌ని పట్టుకొని చాలా మంది ఇంపాక్ట్ అనేది చాలా మందికి ఉద్యోగాలనేవి రైట్ నౌ ఇప్పుడు తీసేస్తా ఉన్నారు. ఇక్కడ దానికి రీజన్ అంటే ఏం చెప్పగలుగుతాం? నేను ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌గా పెట్టాను కాబట్టి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా అంటే అలాంటి పరిస్థితి గాదు. ప్రెజెంట్ ఏంటి అంటే దే నీడ్ సమ్ రీజన్ టు టెర్మినేట్ యూ అంతే. దాని గురించి మనం ఎక్కువ డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకొక రీజన్ గావాలి. మనల్ని తీసేయడానికి ఒక రీజన్ గావాలి. ఎందుకంటే రేషన్ ఇంపాక్ట్ అది. డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్‌లనేవి రావట్లేదు. రైట్. కొత్త ప్రాజెక్ట్‌లొచ్చినా ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్‌లు కూడా హోల్డ్‌లో ఉన్నాయి. అంత ఫాస్ట్‌గా పేమెంట్ అనేది జరగట్లేదు. అంత ఫాస్ట్‌గా రెవెన్యూ అనేది జనరేట్ అవ్వట్లేదు. అంత ఫాస్ట్‌గా రెవెన్యూ జనరేట్ కానప్పుడు కొత్త వాళ్ళని తీసుకొని ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఏంటి అంటే నాకు అంటే చాలామంది ఎలా ఆలోచిస్తున్నారంటే నేను కోర్స్ నేర్చుకునే ఉపయోగం ఏముంది? రైట్. నేను కోర్స్ నేర్చుకునే ఉపయోగం ఏముంది? నాకెందుకు? నేను కోర్స్ నేర్చుకోను అని ఈ ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అలా ఆలోచిస్తున్నారు ఎక్కువ మంది. టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటేసారి మళ్ళీ ఇప్పుడైతే ఇంకొంత ఇంపాక్ట్ అనేది పడబోతుంది. బట్ ఏంటి అంటే మళ్ళీ ఇదేంటి అంటే ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ రిక్రూట్‌మెంట్ జరగడం, మళ్ళీ సిట్యుయేషన్స్ అన్నీ నార్మల్ అవుతాయి. అప్పుడు మనము కోర్స్ నేర్చుకోకుండా, ఎలాంటి ప్రాక్టీస్ చేయకుండా ఉండి ఉద్యోగాలు కోల్పోవడం కంటే, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండడం అనేది చాలా మంచి విషయమే కాదా అనేది మీరు ఆలోచించాలి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. బట్ రెసిషన్ ఇంపాక్ట్ అయితే ఇండియా మీద డైరెక్ట్‌గా లేదు గానీ, ఇండైరెక్ట్‌లీ కొంత ఉంది రెసిషన్ ఇంపాక్ట్ అనేది. చాలా హ్యూజ్‌గా చూపిస్తా ఉంది. అండ్ ఎందుకు అంటే చాలామంది ఎవరైతే ఈ ఎక్స్‌పీరియన్సా, జెన్యూన్ ఎక్స్‌పీరియన్సా ఇట్ డజంట్ మ్యాటర్. ఎవ్వరైనా గానీ చాలా మందికైతే ఈ ఇంపాక్ట్ అనేది చూపిస్తా ఉంది. బట్ మోస్ట్‌లీ హై ప్యాకేజెస్ ఉన్న వాళ్ళకి ఈ ఇంపాక్ట్ అనేది చూపిస్తా ఉంది. అండ్ ఇది మనం అర్థం జేసుకోవాలి. అర్థం జేసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఓకే. థాంక్స్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సీబీఎస్ఈ గైడెన్స్ ప్రొవైడర్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.